డైలీ యాక్టివ్ యూజర్స్ ఉన్నారంట. వాళ్ళు ఎందుకు మిగతా చేయడం అర్థం కాదు, తర్వాత తెలిసింది. అండ్ 3,500 అంబాసిడర్స్ అక్రాస్ 131 కంట్రీస్. అలాగే 3,500 మంది అంబాసిడర్స్, యాక్టివ్ అంబాసిడర్స్ ఉంటారు. పెద్ద మందే ఉంది. ఉపయోగం ఏముంది చెప్పండి? 3,500 మంది యాక్టివ్ అంబాసిడర్స్ ఉన్నారంట. ఇంకా ఏం సాధించామంటే 2020లో మార్చిలో ముందు యాప్ తీసుకొచ్చేసారు. దాంట్లో సాఫ్ట్వేర్ డెవలపింగ్ కిట్ ఎస్డికే ఇచ్చేసారు. ఓకేనా? అక్కడ ఎన్ఐఎస్టీలో వాళ్ళు రికగ్నైజ్ చేసి ఒక ర్యాంక్ కూడా ఇచ్చారు, 113 ర్యాంక్. అలాగే అంబాసిడర్ ప్రోగ్రామ్ జూన్ 15 స్టార్ట్ చేశారంట. అలాగే ఆగస్ట్ 2025 ఆగస్టులో ఐటీఐజీ బర్నింగ్ సిస్టమ్ తీసుకొచ్చాడు. బర్నింగ్ సిస్టమ్ నిజంగా ఏదో వచ్చాడు, మామూలు విషయం కాదు. With AI technology support granted by the AWS startup program. అలాగే AWS కూడా పార్ట్నర్గా తీసుకొచ్చారు ఆగస్టులో. అక్టోబర్లో సెక్యూరిటీ గ్రూప్ పైన తీసుకొచ్చారు. అంటే వీళ్ళు డే బై డే ఏమవుతుందంటే అప్గ్రేడ్ అవుతున్నారు, డిగ్రేడ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏదో అప్డేట్, ఎప్పుడు ఏదో మీరు ఏ ప్రాజెక్ట్ అనేది చేసుకోండి, ఏ ప్రాజెక్ట్ అనేది తీసుకోండి, ఇన్ని అప్డేట్లు ఇస్తారా కూడా ఏ ప్రాజెక్ట్ లో ఉంటుంది మిత్రులారా? ఎవరు ఉండదు. రాసి పెట్టుకోండి. ఏంటది? అంబాసిడర్ ప్రోగ్రామ్ ఏంటి, డైలీ టాస్క్ ఏంటి, ఆన్బోర్డింగ్ కోర్స్ ఏంటి, మామూలు కోర్స్ ఏంటి, ఇండియన్ అంబాసిడర్ గ్రూప్ ఏంటి, జనరల్ చాట్ ఏంటి, డే 45 టాస్క్ ఏంటి, డే 46 టాస్క్ ఏంటి, 47 టాస్క్ ఏంటి, 48 టాస్క్ ఏంటి. టైప్ 3 అంబాసిడర్ ఏంటి, టైప్ 2 అంబాసిడర్ కమ్యూనిటీ ఏంటి, గ్లోబల్ లీడర్ ఏంటి, గ్లోబల్ పార్ట్నర్ ఏంటి, ఇప్పుడు 4 అంబాసిడర్ ఏంటి, కోర్ టీమ్ ఏంటి.